ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెను కాంగ్రెస్ నేతలు కూల్చారని బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు పగడాల నాగరాజు, బచ్చు విజయ్ తదితరులు గద్దె కూల్చిన స్థలాన్ని పరిశీలించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కు ప్రజల ఆదరణ ఉందని, దాన్ని తట్టుకోలేని వారు ఇలాంటి చర్యలకు దిగడం తగదని వారు అన్నారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో ఆ పార్టీ నాయకులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, వైఎస్ఆర్ నగర్ లో కట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను కూల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను కూల్చిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను కూల్చిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మొండి వైఖరి, కాంగ్రెస్ మొండి వైఖరి. దిమ్మెల మీద కాదురా, దిమ్మెల మీద కాదురా, బీఆర్ఎస్ పార్టీ దిమ్మల్ని కూలగొట్టిన కాంగ్రెస్ పార్టీ వైఖరి, బీఆర్ఎస్ పార్టీ దిమ్మల్ని కూలగొట్టిన కాంగ్రెస్ పార్టీ వైఖరి. అరాచకాలను కాంగ్రెస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ మొండి వైఖరి, కాంగ్రెస్ మొండి వైఖరి, కాంగ్రెస్ మొండి వైఖరి. చెట్టు పార్టీ కట్టినటువంటి దిమ్మెలను 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో గత 4 రోజుల క్రితమే గౌరవ మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ ప్రాంతంలో కార్యకర్తలను, నాయకులను ఉత్తేజపరచడం కోసం ఈ ప్రాంతంలో ఆ జెండాను ఎగరవేయడం జరిగింది. గడిచి 4 రోజులు కూడా కాలేదు, కళ్ళు మండినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి పుంజుకుంటున్నటువంటి తీరును, కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి అసమ్మతిని జీర్ణించుకోలేక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, మరి జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కలిసి ఇవాళ ఈ దిమ్మల్ని కూలగొట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మీరు అభివృద్ధి చేసి ప్రజలకి చూంచాల్సినటువంటి మీరు ఇవాళ ధ్వంసాలకు పాల్పడతా ఉన్నారు. దిమ్మెల్ని కూలగొట్టేదాకా వచ్చారు. లాస్ట్కి భవనాలు కూలగొట్టడం, నదులపై చెక్ డ్యాములు కూలగొట్టి ధ్వంసాలు చేయటం, లాస్ట్కు ఇవాళ పార్టీ దిమ్మెల జోలుకు కూడా వచ్చేటువంటి దీనమైన పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ప్రతి ఒక్కరూ తమ తమ పార్టీలు మరి గుర్తులు దిమ్మెల్ని కట్టుకోవటం అనేది సహజం. మరి మూల ప్రాంతం కట్టినటువంటి దిమ్మెలు కూడా ఇంటర్నల్ రోడ్స్ లోపల ఎక్కడో కట్టుకుంటే వాటిని కూడా ఇవాళ మీరు కూలగొట్టి మరి మీ దాష్టిక చూపిస్తూ ఉన్నారంటే నిజంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఖమ్మం ప్రజలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో అంత ధ్వంసం తప్ప ఏం లేదు పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అవి చెక్ డ్యాములు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకా అనేక రకాలుగా నిర్మించి అభివృద్ధి చేసింది. కానీ ఈరోజు వరుసగా కూలగొట్టే ప్రభుత్వంగా ఘన కీర్తి సంపాదించుకుంటుంది ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హైదరాబాద్ నగరంలో పేదలకు సంబంధించిన వందలాది ఇండ్లని చెరువులు కబ్జా పేరుతోని కూలగొట్టినటువంటి చరిత్ర వాళ్ళకే దక్కింది. ఖమ్మంలో మనందరికీ కూతవేడి దూరంలో ఉన్న వెలుగుమట్టలో పేదలకు సంబంధించిన సుమారు 1000 ఇళ్ళని కూలగొట్టిన చరిత్ర మనందరికీ కళ్ళ ముందే ఉంది. ఇది ఒక్కటే కాదు, ఆ రోజు ఖమ్మం నగరానికి గ్రౌండ్ వాటర్ పడిపోయి 3 టౌన్ ప్రాంతం మొత్తం కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటే మొత్తం అధికారులు సలహాతోని ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మిస్తే ఆ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుద్దని చెప్పి అధికారులు చెప్తే ఆ రోజు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో అక్కడ చెక్ డ్యామ్ కడితే గత చెక్ డ్యామ్ కట్టిన 3-4 సంవత్సరాల నుంచి 3 టౌన్ ప్రాంతంలో కనుక ఇటువంటి ఘటనలు ఈ ప్రభుత్వం మానుకోవాలి. కనీసం అధికారులకైనా బాధ్యత ఉండాలి. ఈరోజు ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుంది, రేపు ఇంకో రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుంది. కానీ అన్ని రాజకీయ పార్టీలను గౌరవించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. రేపు 2.5 సంవత్సరాల్లో 100కి 1000% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. మళ్ళీ పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుంటాం. కానీ మీలాగా మేము గద్దెలు కోల్చాం, మీలాగా మేము చెక్ డ్యాములు కోల్చాం, మీలాగా మేము పేదల ఇళ్ళు కోల్చాం. కేవలం అభివృద్ధి నినాదంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోద్ది. ఇటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 8వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ జెండా కూల్చివేత దారుణం. ఎందుకంటే
గత 4 రోజుల క్రితం ఆదివారం మన అభివృద్ధి ప్రదాత పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ జెండాని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న జెండా దిమ్మను కూల్చివేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఖమ్మంలో అటు వెలుగుమట్ల 1500 ఇల్లు కూల్చివేత కానీ, అదేవిధంగా చెక్ డ్యామ్ ప్రకాష్ నగర్లో ఉన్న చెక్ డ్యామ్ కూల్చివేత కానీ, కూల్చివేతలే ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. తప్పకుండా అభివృద్ధి లేదు కానీ ఈ కూల్చివేతలనే ముందుకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. తప్పకుండా దీన్ని అడ్డుకుంటాం. పర్మిషన్ లేదని మున్సిపాలిటీ వాళ్ళు పోలీసుల పహారతో ఈరోజు తెల్లారుజామున 4-4:30 ప్రాంతాల్లో వచ్చి ఈ జెండా దిమ్మని తీసేసి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్న స్థానిక మా నాయకుల కార్యకర్తల ఇళ్ళ పక్కన పోలీస్ పహారా పెట్టి ఈ జెండా దిమ్మను కూల్చేశారు. మేము చెప్తున్నాం, కార్పొరేషన్ వాళ్ళకి ఇక్కడున్న చెత్త చెదారం, డ్రైనేజ్ వ్యవస్థ, ఇక్కడున్న మున్సిపాలిటీ చేయాల్సిన పనులు చేస్తే చాలు. ఇక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు కట్టే దిమ్మలు జెండాల మీద కాదు మీరు పెట్టాల్సిన దృష్టి. గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇంకొక 2 సంవత్సరాలు ఇక్కడ స్థానిక నాయకులకు కూడా హెచ్చరిస్తున్నా, మళ్ళా చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. రోజుల క్రితం మా స్థానిక నాయకులు ఉత్సాహంగా మా మాజీ మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారిని ఆహ్వానించి ఇక్కడ ఒక పార్టీ దిమ్మెను ప్రతిష్ఠించి, అంటే గతంలో ఇక్కడున్న దిమ్మె ఆ రోడ్డు వైండింగ్లో పోవడం వల్ల మళ్ళీ పునఃప్రతిష్ఠించి మా నాయకులు వారిని ఆహ్వానించి చాలా అద్భుతంగా ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలకు ఉత్తేజం పరిచే విధంగా మా నాయకులు ఇక్కడ ఏర్పాటు కార్యక్రమాలు చేశారు. దాన్ని జీర్ణించుకోలేక కొంతమంది నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఒక బీఆర్ఎస్ పార్టీ దిమ్మె ఒకటే కాదు, ఎంఆర్పిఎస్, సిపిఐ, సిపిఎం ఈ పార్టీ దిమ్మెలను కూడా ఇక్కడి నుంచి తొలగించడం, దీన్ని 8వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు మానుకోండి మిత్రులారా. భవిష్యత్తులో ఏ ఒక్క పార్టీ శాశ్వతం కాదు. మీరు చేసే చర్యలు మేము గత 10 సంవత్సరాల నుంచి చేసి ఉంటే మీ దిమ్మెలు మిగిలేయా? మీరు రాజకీయాలు చేసేవాళ్ళ? మీరు చేసేటువంటి ఆగడాలు మేము చేస్తుంటే మీరు నడుచుకునేవాళ్ళ? మీరు బయట తిరిగి మాట్లాడేవాళ్ళ? మీరు ఓటు అడిగేవాళ్ళ? స్వేచ్ఛగా గత కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రాజకీయబద్ధంగా ధర్మబద్ధంగా ఎవరేం రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎవరైనా పోటీ చేస్తారు. ఆ లెక్కను చూస్తే ఇక్కడ గత 8వ డివిజన్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మేమే